హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రెండు మిస్టేక్స్ చేయడం వల్ల లాసెస్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ ఈ 9:30 ఆ టైంలో నాకు సెల్ సైడ్ వస్తుందని డేటా ప్రాజెక్ట్ చేసింది. సో విత్ డైరెక్షను సెల్ సైడ్ ఉండాలి, బట్ నేను వెయిట్ చేయలేదు. అక్కడి నుంచే ఫాల్ వస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది కదా ఈ సపోర్ట్ లైన్, ఇక్కడి నుంచి ఫాల్ వస్తుంది అన్న గెస్ తోటి ఎంట్రీ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ర్యాలీ వచ్చేసి స్టాప్ లాస్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకవేళ కంప్లీట్గా ర్యాలీ వెళ్ళిపోతే ఎంత వెళ్తుందో తెలియదు కదా. సో ఈ మిస్టేక్లో స్టాప్ లాస్ బుక్ చేసినాను. అండ్ చూడండి, నేను ఎంట్రీ తీసుకోవాల్సింది అసలు ఇక్కడ తీసుకుని ఉంటే, ఈ సెకండ్ హైలో తీసుకొని ఉంటే షార్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది. ఓకే, సో బిగ్ ఫాల్ వచ్చింది. డేటా వాట్ ఎవర్ ద డేటా చూపించిందంతా కరెక్ట్గానే ఉంది, బట్ నేను ఎర్లీ ఎంట్రీ వల్ల ఇక్కడ కంగారు పడి ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది. ఇది ఎగ్జిట్ చేయకున్నా కూడా, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సెన్సెక్స్ 80,400 పుట్ ఆప్షన్ అది ఆల్మోస్ట్ 1,300 వెళ్ళింది. ఓకే, మనము అక్కడ తీసుకున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ నేనేం చూసినానంటే ఇక్కడ నియర్ బై ఇంకా ఫాల్ వచ్చింది కదా, ఇక్కడ నియర్ బై సపోర్ట్ సిస్టమ్ దగ్గరలో లేదు. 79,900 దగ్గర ఉంది కదా, ఈ ఫాల్ వస్తుందని నేను తీసుకున్నాను అనమాట యాక్చువల్గా. బట్ స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సో అండ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చేసింది, అండ్ ఇక్కడ కొన్ని ఈ లాస్ ఏదైతే అయిందో స్టాప్ లాస్, ఇక్కడ కొన్ని స్కాల్పింగ్ చేసుకుంటూ రికవరీ చేసినాం. అండ్ రికవరీ చేసుకున్న తర్వాత సెకండ్ ఎంట్రీ కూడా స్టాప్ లాస్కి వెళ్ళిపోవాల్సిన కారణం ఏంటంటే, ఈ లైన్ తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం ఈ లైన్ కూడా బ్రేక్అవుట్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకున్నాను అనమాట, కాల్ ఆప్షన్. సో ఇది వితిన్ 3 minutesలోనే హ్యూజ్ ఫాల్ వచ్చి చూడండి, ఆల్మోస్ట్ 4 minutesలో ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ పడిపోయింది. రైట్, సో ఇక్కడ బిగ్ స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ వెయిట్ చేసి ఉంటే రికవరీ వచ్చింది, కానీ ఏమో ఫర్దర్గా ఇంకేం జరుగుతుందో తెలియదు. సో ఇది నెట్ ఆన్ నెట్ ఎంటీఎం క్లోజ్ చేసినాము. అన్నీ కూడా సెన్సెక్స్లో స్టాప్ లాస్గా ట్రిగర్ అయినాయి. చూడండి, 3 మేజర్ ఇవైనాయి. సో అంటే మార్నింగ్ లాస్ని నిఫ్టీలో కొన్ని సెన్సెక్స్లో రికవర్ చేసాము. చూడండి, ఇట్లా ఇవన్నీ స్కాల్పింగ్ తోటి. ఓన్లీ మిస్టేక్ ఏంటంటే 3-4 minutesలోనే బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయిపోయి అది తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది కాల్ ఆప్షన్ 79,200 కాల్ ఆప్షన్ది క్లోజ్ చేసిన లాస్లో క్లోజ్ చేసాం. చూడండి, 342లో ఎంట్రీ అయినాం, 270లో ఎగ్జిట్ అయినాం ఇంకెంత పోతుందో అని. బట్ ఫైనల్గా 300కి వచ్చింది. క్వాంటిటీ 300 ఉండే, -10,000కే వస్తుండే, -10K లిటరల్గా ఉంటుండే. అండ్ ఐ వాంటెడ్ టు క్యారీ ఫార్వర్డ్, బట్ మార్నింగ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఏదన్నా వచ్చినా కూడా మళ్ళీ రిస్క్ ఎందుకు అని చెప్పేసి క్లోజ్ చేసినాము. టుమారో వీల్ హ్యావ్ టు డూ దిస్. ఓకే, సో ఇది ఈరోజు ట్రేడ్స్. అండ్ ప్రైస్ యాక్షన్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా ఎగ్జాక్ట్గా ఎంట్రీ పాయింట్స్ ప్లాన్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ప్రాఫిట్స్ వస్తాయి. సో 1 day ప్రాఫిట్, నెక్స్ట్ డే లాస్ వచ్చింది.
విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ ఈ మిస్టేక్ అది అసలు మేజర్ చేసిన మిస్టేక్ అంటే ఇది, ఈ ఎంట్రీ మిస్టేక్ వల్లనే ప్రాబ్లం వచ్చింది.